ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాఘవ ఏం చెప్తాడో నువ్వు వినాలి. అప్పుడు నువ్వే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మీ కళ్ళతో చూసిన నిజాన్ని మీ మనసుతో ఒక్కసారి చూడండి బావగారు. అక్క తప్పు చేసిందో లేదో అని. ఆ రోజు మీరు చూసింది పేషెంట్ కోమాలకు పోయాడు. ఇదేంటి అర్ధరాత్రి అవుతున్నా నా తమ్ముడు నిద్రపోకుండా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు? కొంపదీసి రాఘవ్ గాడి గురించి ఆలోచిస్తున్నాడా? లేదంటే విరూపాక్షి ఆ తప్పు చేసుంటుందా లేదా అని ఆలోచిస్తున్నాడా? నా తమ్ముడు ఏం ఆలోచించినా మునిగేది మాత్రం నా కొంపే. దీపక్, రే దీపక్, లేరా. ఏంటి మమ్మీ? రారా చెప్తాను, రా. రారా. ఎక్కడికి మమ్మీ? రా, ఇలా రా. మమ్మీ ఎక్కడికి? అచ్చుడు. మీ మావయ్య చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. నాకు తెలిసి మీ మావయ్య నిద్రపోకుండా ఆలోచించడం ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదురా. రాఘవ్ పేరు వింటేనే కోపంతో తాండవమాడే మీ మావయ్య రాఘవ్ చెప్పే మాటలు వినడానికి హాస్పిటల్కొచ్చాడు. ఇంటికి పోలీసులు వచ్చినా విరూపాక్షి మీద కోపంతో విరుచుకుపడతాడు అనుకుంటే ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం అని వాళ్ళని వెనక్కి పంపించేశాడు. ఇప్పుడు నిద్రపోకుండా కూడా ఆలోచిస్తున్నాడు. కొంపదీసి విరూపాక్షి మీద, రాఘవ్ మీద పాజిటివ్ థింకింగ్ ఏమైనా వచ్చిందంటావా? ఖచ్చితంగా వచ్చుంటుంది మమ్మీ. అందుకే కదా హాస్పిటల్లో సెక్యూరిటీని పెట్టి మరీ ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. లేదురా దీపక్, ఆ విరూపాక్షి ఓడిపోవాలి, మనం గెలవాలి అంటే మనకున్నది ఒకే ఒక్క మార్గం. అది ఆ రాఘవ్ గాణ్ణి లేపేయడం. వాడు స్పృహలోకి వచ్చాడా మనం ఈ లోకం వదిలి వెళ్ళిపోవడం ఖాయం. నువ్వేం భయపడకు మమ్మీ. వాణ్ణి ఈ లోకం నుండి పంపించేద్దాం. ప్రస్తుతానికి నువ్వు భయపడకుండా వచ్చి నిద్రపో. రా.